అందరికీ నమస్కారం. ప్రాప్స్ చీట్ కోడ్ వీడియోస్ అయితే రానున్నాయి. సో, కన్‌స్ట్రక్షన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందులో ఫస్ట్ వీడియో ఇది. సో, ఫస్ట్ అయితే ప్రాప్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అందులోనూ బేసిక్ ప్రాప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉన్న ప్రాప్స్ అనేటివి ఎట్లా మనం యూజ్ చేయాలి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ అయితే మనము ప్రాప్స్ స్పాన్ చేసుకోవడానికి మనకి బెస్ట్ అండ్ ఉన్న ఒకటే టూల్ ఆర్‌జిఎస్ టూల్. ఏదైతే మనకి స్పానర్ ఉంటుందో ఆ రెడ్ కలర్ ఐకాన్. సో, దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అందుకనే నేను ఇప్పుడు ఖాళీ సిటీ అయితే తీసుకున్నా, ఎంప్టీ సిటీ. ఎందుకంటే అన్ని ప్రాప్స్ కరెక్ట్‌గా చూపెట్టాలి కాబట్టి. సో, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. సో, అందులో ఫస్ట్ మనకి డైరెక్ట్ కొన్ని షార్ట్‌కట్స్ ఉంటాయి. సో, అందులో బీ1 అని టైప్ చేస్తే బిల్డింగ్ 1 అనేది వస్తది. అంటే ఏదైతే డెవలపర్ బిల్డింగ్స్ అనేది సెట్ చేసిండో ఆ చీట్ కోడ్స్ వస్తాయి. ఇప్పుడు మన కార్స్ లాగానే సేమ్ ఇందులో. సో, బీ1 అండ్ బీ2 అనేది ఈ బిల్డింగ్ వస్తుంది. సో, మీరు చూసుకోవచ్చు. హైట్ బీ1 కన్నా బీ2 కొంచెం చిన్ననే ఉంటుంది. ఆ తర్వాత బీ3 అనే బిల్డింగ్ ఉంటుంది. సో, నేను అది కూడా మీకు స్పాన్ చేసి చూపిస్తా. సో, ఆ తర్వాత అట్లానే 25 బిల్డింగ్స్ వరకు ఉంటాయి. సో, నేను ఫస్ట్ అయితే అన్నీ స్పాన్ చేయాలన్నా కానీ కొంచెం టైం పడుతుంది. సో, బీ3 బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. సో, అలానే లాస్ట్ చీట్ కోడ్ వచ్చేసి బీ25. అయితే ఇప్పుడు బీ4 బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. సో, 25 బిల్డింగ్స్ ఉంటాయి. సో, 25 బిల్డింగ్స్‌కి అన్నీ స్పాన్ చేయాలన్నా టైం పడుతుంది. సో, ఇక్కడ మీకు ఇమేజ్ ఇస్తున్నా, మీరు చూసుకోవచ్చు 25 బిల్డింగ్స్. సో, ఇవి నేను దూరం నుంచి డ్రోన్ వ్యూలో మీకు చూపిస్తా. సో, ఈ బిల్డింగ్స్ తోటి మనం సిటీలో బిల్డింగ్స్ అనేటివి స్పాన్ చేసుకొని ఎక్కడనైనా సరే మనం పెట్టేసి సేవ్ చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేది కూడా నేను చెప్తా. మొత్తానికి అన్ని ప్రాప్స్ చీట్ కోడ్స్ అయిపోయిన తర్వాత హౌ టు కంట్రోల్ దెమ్ అనేది నేను చెప్తా. సో, బిల్డింగ్ ప్రాప్స్ అయితే అయిపోయినాయి. సో, పెద్ద పెద్ద బిల్డింగ్సే కాకుండా చిన్న చిన్న హౌసెస్ కూడా ఉంటాయి. సో, ఇక్కడనైతే స్పేస్ లేదు. సో, నేను మళ్ళీ వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ స్పాన్ చేసి చూపిస్తా. సో, వెళ్దాం. నెక్స్ట్ ఖాళీ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత సో, ఇక్కడ నేను హౌస్ ప్రాప్స్ అంటే ఏవైతే పెద్ద హౌసెస్ కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్సే కాకుండా చిన్న చిన్న హౌసెస్ కూడా గేమ్‌లో ఉన్నాయి. సో, హెచ్1 హౌస్ అంటే హెచ్ కాబట్టి హెచ్ ఫర్ హౌస్ కాబట్టి హెచ్ అనేది చీట్ కోడ్ ఇచ్చేసిండు. హెచ్1, హెచ్2 అండ్ నెక్స్ట్ హెచ్3 అనే ప్రాప్ ఉంటుంది. సేమ్ అలానే కంటిన్యూస్‌గా హెచ్13 వరకు ఉంటాయి. సో, సేమ్ అన్నీ స్పాన్ చేయాలన్నా కానీ చాలా టైం పడుతుంది. దీనికైతే ఎటువంటి ఇమేజ్ నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నా డెవలపర్ సైడ్ నుంచి. సో, అది కాకుండా హెచ్13థ్ బిల్డింగ్ వరకు లాస్ట్ ప్రాప్స్. అంటే 13 ఉంటాయి చిన్న చిన్న హౌసెస్. ఇది బిల్డింగే బట్ యాడ్ చేశాడు చిన్న హౌస్ అని చెప్పేసి. ఇవి హౌస్ ప్రాప్స్. అంటే ఎవరైతే బిల్డింగ్స్ దగ్గర హౌసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి బిల్డింగ్ అండ్ హౌస్ ప్రాప్స్ అనేటివి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. ఆ తర్వాత నెక్స్ట్ వేరే కోటా దగ్గరికి వెళ్ళిపోదాం. ఐ మీన్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి కంటైనర్ ప్రాప్స్. కంటైనర్ ప్రాప్స్ ఎలా స్పాన్ చేసుకోవాలి అంటే కంటైనర్ ప్రాప్స్ కూడా సేమ్. సో, సి ఫర్ కంటైనర్ కాబట్టి మనం కంటైనర్ ప్రాప్స్ అయితే యూజ్ చేద్దాం. సో, కంటైనర్ ప్రాప్స్ అనేటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి కంటైనర్ ప్రాప్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు అటువంటి టైంలో యూజ్ అవుతాయి కంటైనర్ ప్రాప్స్. సో, C1 అనేది ఫస్ట్ చీట్ కోడ్ రెడ్ కలర్ కంటైనర్ అయితే వస్తుంది. సో, C2 డైల్ చేస్తే బ్లూ కలర్ కంటైనర్ వస్తుంది. తర్వాత C3 డైల్ చేస్తే వైట్ కలర్, అలాగే C4 గోల్డ్ అంటే ఆరెంజ్. ఆ తర్వాత నెక్స్ట్ C5 డైల్ చేస్తే గ్రీన్. సో, ఈ 5 కంటైనర్స్ స్టేబుల్ కంటైనర్స్. అంటే మనం కంట్రోల్ చేస్తేనే కంట్రోల్ అవుతాయి. సో, ఆ తర్వాత ఇంకో 2 కంటైనర్స్ ఉంటాయి. అవి C6 కంటైనరు. ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు అది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ కంటైనర్ C7 బ్లూ కలర్ కంటైనర్, అది రొటేట్ అవుతుంది. ఇది డిఫరెంట్ డైరెక్షన్లో, ఇది వై డైరెక్షన్లో రొటేట్ అయితే అది ఎక్స్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో, ఇవి కంటైనర్స్. మొత్తం మనకి కంటైనర్ 7 టైప్స్లో ఉన్నాయి. 2 రొటేటింగ్, 5 స్టేబుల్. ఆ తర్వాత ఫర్నిచర్ ప్రాప్స్ అంటే ఇంట్లో ఉండేటివే బెడ్, చైరు, సోఫా. అందులో డిఫరెంట్ 2 టైప్స్ సోఫాస్ ఉంటాయి. సో, ఆ తర్వాత మనకి ఇంకొక టేబుల్ ఉంటుంది చిన్నది. ఆ తర్వాత ఇంకో కొంచెం పెద్ద డెస్క్. ఆ తర్వాత లైట్స్, ఏవైతే డస్ట్బిన్, ఆ తర్వాత లైట్స్ ఉంటాయి. సో, అలా మనకి F11 వరకు చీట్ కోడ్స్ ఉంటాయి. సో, లైట్స్ కూడా చూసుకోవచ్చు. లైట్స్ తర్వాత టేబుల్ అయితే ఉంటుంది. టేబుల్ తర్వాత F11 అనేది టీవీ చీట్ కోడ్. అది ప్లే కాదు కానీ యాజ్ ఎ ప్రాప్ మనం పెట్టుకోవచ్చు.
సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ ఏదైతే మిషన్ ప్రాప్స్ అని చెప్పానో కంటైనర్ యూజ్ చేయడం, సో అందులో ఇంకో కొన్ని ప్రాప్స్ ఉన్నాయి. అవే M1 ప్రాప్స్. ఎంతో స్టార్ట్ అవుతాయి. సో M1 అనేది లొకేషన్ ప్రాప్, M2 అనేది మనకి ఫినిష్ ప్రాప్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫినిష్ అని ఉంది లైన్ టెక్స్ట్. ఆ తర్వాత M3 అని ఉంటుంది. సో M3 అనేది స్టార్ట్ ప్రాప్, అంటే స్టార్ట్ అని టెక్స్ట్ ఉంటుంది. సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలంటే మనం మిషన్స్ తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో అందులో ఇప్పుడు ఈ లొకేషన్ ప్రాప్ ఎలా యూజ్ చేయాలనేది చెప్తా. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇన్నోవా కార్ అయితే స్పాన్ చేశాను. సో ఇన్నోవా కార్లో నేను లొకేషన్ ప్రాప్ లోపల నుంచి వెళ్తాను. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నేను లొకేషన్ ప్రాప్ లోపలికి అయితే వెళ్ళిపోయినా. సో అక్కడ నుంచి నేను ఒకవేళ మిషన్లో నా పాత ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి ఒకవేళ ఫెయిల్ అవ్వడం, అంటే కింద పడడం కానీ జరిగింది అనుకోండి GTA 5 లాగా, సో రిస్పాన్ అవ్వచ్చు. ఎలా రిస్పాన్ అవ్వచ్చు అంటే స్లో మోషన్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ ప్రాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఆటోమేటిక్గా స్పాన్ అయిపోతాం. గాల్లో ఉంటే గాల్లో కూడా స్పాన్ అవుతాం. సో ఇప్పటివరకు అయితే మనం దాదాపు ప్రాప్స్ అయితే కవర్ చేసాం. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాప్స్ అన్నీ రొటేట్ చేసుకోవచ్చు. సో ఇంకా రిమైనింగ్ ప్రాప్స్ అయితే ఉన్నాయి. సో రిమైనింగ్ ప్రాప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. దాదాపు 200 ప్రాప్స్ వరకు ఉన్నాయి, లెస్ దాన్ 200. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వాటిని రొటేట్ ఎలా చేయాలి, స్కేల్ ఎలా చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది, చెక్ చేసుకోండి. అండ్ వీటి చీట్ కోడ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.